హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవీస్ బేకరీ అండ్ కిచెన్. ఈరోజు ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో ప్లమ్ కేక్ని ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి ఆల్కహాల్ యూజ్ చేయకుండా అప్పటికప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూసేద్దామా, వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ నా దగ్గర అవైలబుల్గా ఉండేవి నేను తీసుకున్నాను. ఎండు ఖర్జూరం, కిస్మిస్, టూటీ ఫ్రూటీస్, బాదం పప్పులు, జీడిపప్పు అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, అంత బాగుంటుంది. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలన్నది. ఫస్ట్ అయితే మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాతే మీరు స్పూన్ పెట్టి కలుపుకోండి. ముందుగా స్పూన్ పెట్టి కలపద్దు, కలిపితే మళ్ళీ షుగర్ మీకు మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఇవ్వదు. కాబట్టి బాగా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, అప్పుడు మీరు స్పూన్ పెట్టి కలిపి ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్పు రియల్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇది వేసేటప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసి మీరు అది జ్యూస్ వేయండి. ఈ జ్యూస్ ప్లేస్లో వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇలా వేసినాక బాగా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత చూడండి దగ్గరికి కొద్దిగా అవుతుంది. ఇలా దగ్గరికి అయినాక ఒక పావు టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ అనమాట, ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారుగా వీడియోలో దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది 2 hours ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు 250 ml కప్ అనమాట నాది. ఈ కప్పుకి 1 కప్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ జింజర్ పొడి, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకోండి, జల్లిచ్చేసుకోండి. తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, వేరొక బౌల్ తీసుకొని అందులో 3 eggs అనమాట. 3 eggs తీసుకొని ఫస్ట్ లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు పెట్టుకొని బాగా మెల్లగా బీట్ చేసుకోండి, బాగా ఫ్లఫీగా తయారయ్యాక. సో కప్పు అక్కడ మనం యూజ్ చేసాం కదా, దీనికి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాడాలి. అంటే ఫుల్గా 1 కప్పు షుగర్ కావాలి, హాఫ్ కప్ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హాఫ్ కప్ ఇలా హాఫ్ కప్ షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు 125 ml కప్ అనమాట. ఇది హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి బాగా. ఇలా బీట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా తయారైందో. ఇలా అలా తెలుస్తుంది కదా మీకు వీడియోలో. ఆ విధంగా ఫ్లఫీగా తయారయ్యేంత వరకు మీరు ఓవర్ బీట్ కూడా చేయకూడదు. ఎంతవరకు అవసరం అంతే చేసి బీట్ చేసినాక ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ, అవన్నీ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ తరీకాలో మరి కలుపుకోవాలన్నమాట. చూడండి కట్ అండ్ ఫోల్డ్ అంటే అలా చుట్టూ స్పూన్ నుండి తీసుకొచ్చి మధ్యలో అలా కట్ చేసేటట్టు చేయాలి, దాన్నే కట్ అండ్ ఫోల్డ్ అంటారు. ఇలా చేస్తే మీకు ఎగ్లో వచ్చే ఫ్లఫీనెస్ అన్నది పోకుండా ఉంటుందా, లేదంటే మరి మనం మొత్తానికి కలిపేసామంటే అది పోతుంది ఎగ్లో వచ్చే ఫ్లఫీ అంతాను. కాబట్టి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక 2 hours ముందుగానే, అది తీసుకొచ్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూడండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీనికి బ్యాటర్ కొద్దిగా థిక్గానే ఉంటుంది. మనం మామూలు డైలీ నార్మల్ కేకులు చేస్తాం కదా, కూల్ కేక్, పేస్ట్రీ కేకులు, అలా కాకుండా ఇది కొద్దిగా థిక్గా ఉంటుంది బ్యాటరు. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. లాస్ట్ హాఫ్ టీ స్పూన్ అనమాట, హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 6 inch కేక్ ట్రేలో దీన్ని బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కేక్ ట్రేకి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టేసుకొని మీరు రెడీ చేసేసుకోండి ఒక పక్కన. అప్పుడు గ్యాస్ పైన నేనైతే గ్యాస్ పైన చేశాను. ఇది గ్యాస్ ముందుగానే 10 minutes ముందుగానే దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట, గ్యాస్ని కూడా ఒకవైపు. ఇలా బ్యాటర్ తయారు చేస్తున్నప్పుడే మనం గ్యాస్ని రెడీ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారా
ఇప్పుడు కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ పెట్టేస్తాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం. ఇప్పుడు పైన కూడా డ్రై ఫ్రూట్స్ కొన్ని పెట్టేసుకున్నాను. బాదం పప్పులు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఆల్రెడీ గ్యాస్ ప్రీ హీట్ అయిపోయిందనమాట. బర్తన్ పెట్టేసాను తపాలు, దాంట్లో పట్టుకెళ్ళి ఇది పెట్టేసుకోవటమే. ఇలా పెట్టుకొని ఎయిర్ బ్లాక్ అయ్యేటట్టు ఒక క్యాప్ వేసుకోవాలి. లిడ్ పెట్టుకుంటే ఎయిర్ బయటకు పోకుండా నీట్గా పెట్టుకోవాలి. ఇలా చూడండి రెడీ అయిపోయింది. 55 మినిట్స్ పట్టింది. టూత్ పిక్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు రెడీ అయిందో లేదో తెలిసిపోతుంది. అలా చేసి గ్యాస్ ఆఫ్ చేసి కాసేపు క్యాప్ వేసి పెట్టేశాను. అలా అయిన తర్వాత చూసారు ఎంత బాగా రెడీ అయిందో. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డిమోల్డ్ చేసి కట్ చేసేసాను కూడా. పిల్లలకైతే చాలా నచ్చిద్దండి, హెల్దీ కూడాను. ఇక్కడ మైదా యూజ్ చేశాను కదా, ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి వాడుకొని మీరు ఈ ప్లమ్ కేక్ని చేసుకుంటే ఇంకా హెల్తీగా ఫీల్ అవుతారు. మైదా అనేసరికి కొందరు అన్హెల్దీ అంటారు, కానీ అదే ప్లేస్లో మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.